నుర్వి స్త్రీ గర్భాన నుద్భవించితి నీవు, కొనియాడతరమే నిన్ను. కోమల హృదయ కొనియాడతరమే నిన్ను. విశ్వమంతయు నేలు వీరాసనుడవయ్యు, పస్వాలితోటి పండియుంటివి నీవు, కొనియాడతరమే నిన్ను. కోమల హృదయ కొనియాడతరమే నిన్ను. దోషంబులను మడియు దాసాలిని కరుణించి, యేసు పేరున జగతి కేగుదించితి నీవు, కొనియాడతరమే నిన్ను. హృదయ కొనియాడతరమే నిన్ను. నరులయందు నగరున దర సమాధానంబు, చిరకాలమును మహిమ పరగజేయుదు నీవు, కొనియాడతరమే నిన్ను. కోమల హృదయ కొనియాడతరమే నిన్ను. ఓ యేసు పాన్పుగా నా ఆత్మ చేకొని, శ్రేయముగ పవలించు శ్రీకరవరసుత, కొనియాడతరమే నిన్ను. కోమల హృదయ కొనియాడతరమే నిన్ను. హల్లెలూయా. ఈ సమయంలో ఒక మాటను ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు అర్పించిరి. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాలము మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు రజా. మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మా వినికిడిలో వీటిని దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. రజా, వినగలిగిన చెవి, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి. మీ ప్రార్థనాత్మను మాతో ఉంచండి తండ్రి, సహాయము చేయండి. అల్పుణ్ణైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోమని మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన కొన్ని వారాలుగా మనము యేసుక్రీస్తు ప్రభు వారి జననానికి సంబంధించి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ధ్యానం చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా నేటి దినాన మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. గమనించండి, ఇక్కడ 3 జ్ఞానులు వచ్చారు. వాస్తవానికి ఎంతమంది జ్ఞానులు వచ్చారనేది రాయబడలేదు, కానీ
అక్కడ వాళ్ళు తెచ్చిన బహుమతులను బట్టి, వారు తెచ్చిన కానుకలను బట్టి, అవి బంగారము, సాంబ్రాణి, బోలము కాబట్టి ముగ్గురు జ్ఞానులని మనం అనుకుంటూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ జ్ఞానులైతే వచ్చారు. ఎలాగొచ్చారు? చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి, ఎన్నో ఇబ్బందుల్ని భరించి, ముఖ్యంగా చాలా కాలం వాళ్ళు ప్రయాణం చేసి, ఆ నక్షత్రం ఎటు వెళ్తే అటుగా వాళ్ళు ప్రయాణం చేసి, వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఆ నక్షత్రాన్ని చూసి ఖచ్చితంగా ఎవరో రాజు పుట్టబోతూ ఉన్నాడు. రాజు అంటే ఖచ్చితంగా రాజు ఆస్థానంలోనే పుడతాడు, రాజ కుటుంబీకుడుగానే పుడతాడు. కాబట్టి వీళ్ళు చేసింది ఏంటంటే ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ తిన్నగా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే హేరోదు కుటుంబంలో ఎవరైనా పుట్టారేమో అన్నట్టుగా తీరా చూస్తే అక్కడ ఎవరు లేరు. హేరోదుకి అనుమానం కలిగింది, నేను బతికొండగా ఇంకొక రాజా అని చాలా ఆశ్చర్యపోయాడు, కలవరపడ్డాడు. 2 సంవత్సరాల లోపు వయసు ఉన్న చిన్నపిల్లలందరినీ చంపించేయమని ఆజ్ఞ కూడా విధించాడు. ఆ రకంగా ఈ హేరోదు రాజు కలవరపడి అంత నిర్ణయం తీసుకున్నాడు. కానీ జ్ఞానులు గమనించండి, ఆ తర్వాత నక్షత్రం వీరిని ఎక్కడికి నడిపించిందంటే పశువుల పాక దగ్గరికి నడిపించింది. అక్కడికి వచ్చి పశువుల పాక దగ్గర నక్షత్రం నిలిచిపోయింది. అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు కాబట్టి గమనించండి. వాస్తవంగా వారు ఎంతో కాలం ప్రయాణం చేశారు. సర్లే వచ్చాము, చూసాము, వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా కొన్ని కానుకలు తీసుకొచ్చారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే గమనించండి, బంగారము చాలా విలువ కలిగింది. నేటికి బంగారం అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా విలువైనది, అనేకులు కూడా దాన్ని ఇష్టపడతారు. కానీ ఇక్కడ బంగారాన్ని ఇవ్వటంలో జ్ఞానులు అక్కడ ఒక చిన్న అర్థాన్ని మనం గ్రహించాలి. అదేంటంటే బంగారం అనేది దైవత్వానికి సూచనగా ఉంది. దైవత్వము, యేసుక్రీస్తు ప్రభువు వారి దైవత్వము. ఆయన పుట్టడానికి మనిషిగానే పుట్టాడు, కానీ ఆయన పరిపూర్ణమైన దేవుడు. ఆయనలో దైవత్వం ఉంది, అలాగే ఆయన పరిపూర్ణమైన మానవుడు. హల్లెలూయా. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఆయన దైవత్వానికి సూచనగా కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, బంగారం అనేది ఆయన యొక్క అధికారానికి సూచనగా కనబడుతూ ఉంది. అందుకనే యెషయా ప్రవక్త అంటాడు 9వ అధ్యాయము 6వ వచనంలో, అతని భుజము మీద రాజ్యభారము ఉంది అంటాడు. అంటే ఆ రాజ్యం మీద అతనికి అధికారము ఉంది. అధికారానికి గుర్తు ఏంటంటే బంగారము కదా. ఆ రీతిగా బంగారాన్ని వాళ్ళు కానుకగా తీసుకొని వచ్చారు. అంత మాత్రమే కాదు, సొలొమోను రాజు కూడా యెరూషలేము మందిరాన్ని కట్టించేటప్పుడు చాలా బంగారాన్ని వాడాడు. సొలొమోను రాజు కూడా తన సింహాసనాన్ని అంతే రీతిగా చేయించుకున్నాడు. అంటే మనం సాధారణంగా చెప్తూ ఉంటాం కదా, రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువు ఉంటుందా అంటే ఆయన ఏదైతే అది సాధిస్తాడు, ఏం చేయాలనుకుంటే అది ఖచ్చితంగా చేస్తాడు. రాజు అలాగ ఉంటాడు. అందుకనే గమనించండి, ఆ రీతిగా ఇక్కడ బంగారం అనేది అతని అధికారానికి, అతని రాజరికానికి, అతని దైవత్వానికి సూచనగా ఉంది. గమనించండి, సొలొమోను మహారాజు 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడగలిగితే, మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. ఈ సింహాసనమునకు 6 మెట్లుండెను. సింహాసనము మీది భాగపు వెనుక తట్టు గుండ్రముగా ఉండెను. ఆసనమునకు ఇరు పార్శ్వముల యందు ఈ ఓతలుండెను. ఓతల దగ్గర 2 సింహములు నిలిచియుండెను. ఇది మనం కూడా సాధారణంగా పెట్టుకుంటాం కదా, గేట్ల మీద, గుమ్మాల మీద సింహాలు. మన వైపు అయితే ఏం చేస్తారు, కోడి పుంజులు పెడతారు కదా గేట్ల మీద. అలాగే ఇక్కడ ఆ సింహాసనం 2 వైపులు ఏం చేశారు, సింహాలను వీళ్ళు పెట్టారు. ఏనుగు దంతంతో చేయించారంట ఆ రాజుగారి సొలొమోను రాజు సింహాసనాన్ని. ఆ దంతం మీద బంగారం చేత పొదిగించారు. అంటే రాజు తలుచుకుంటే ఏమైనా కొదువా? అందుకని అంత విలువ కలిగిన రీతిగా
వాళ్ళు దాన్ని చేశారు. ఇది దేన్ని చూపిస్తుందంటే ఈ సింహాసనం సొలొమోను రాజు యొక్క వైభవాన్ని, ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడంలో అతని వైభవాన్ని చూపెడుతూ ఉంది. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా రాజు. అంటే ఆయన రాజ్యం ఏది అంటే మన హృదయమే. మన హృదయాలను శాంతి సమాధానంతో ఏలటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. గమనించండి, రాజును ఎలాగైతే ఊరేగిస్తారో ఆయన శిలువ మరణానికి అప్పగింపబడక మునుపు ఆదివారము కూడా, దాన్ని మనం మట్లాదివారం అంటాం, ఖర్జూర మట్టలతో ఆయనను ఊరేగించారు. వాళ్ళు అన్నది ఏంటంటే యూదుల రాజుకు జయము. గమనించండి, అంటే రాజు ఈ బంగారము అతని దేవుని రాజరికానికి, యేసుక్రీస్తు ప్రభువు వారి రాజరికానికి గుర్తుగా ఉంది. ఆయన దైవత్వానికి గుర్తుగా ఉంది. అందుకనే ఆయన దేవుడు అనటానికి, ఆయన రాజు అనటానికి జ్ఞానులు దాన్ని గ్రహించి ఆయనకు అటువంటి బహుమానాన్ని ఇచ్చారు. సాధారణంగా మనం పిల్లలకి ఏ వస్తువులు ఇస్తాం? ఆట వస్తువులు ఇస్తాం. పిల్లలు వయసులో పెద్దవారు కాదు వీళ్ళు, కాబట్టి వీళ్ళకి ఆట వస్తువులే మంచిదని చెప్పి ఆట వస్తువులు ఇస్తాం. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆయన దైవత్వాన్ని గుర్తించారు, ఆయన రాజు అని గుర్తించారు, కాబట్టే ఆయనకు బంగారాన్ని ఇచ్చారు. గమనించండి. అదే రీతిగా పిలాతు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి శిక్ష విధించేటప్పుడు యూదులకు రాజు అని గుర్తించాడు. గమనించండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 39వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. అయినను పస్కా పండుగలో నేను ఒకని మీకు విడుదల చేయు వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని వారిని అడిగాను. యూదుల రాజును నేను విడిపిస్తాను, ఆయన్ని విడుదల చేసేస్తాను, మీకు ఇష్టమంటే వాళ్ళేమన్నారు? వద్దు, మాకు బరబ్బానే కావాలి, ఈయన్ని మాత్రం సిలువ వేయండి, సిలువ వేయండి అన్నారు. గమనించండి, జ్ఞానులు గ్రహించారు యేసుక్రీస్తు ప్రభువు వారు రాజని. అలాగే యెరూషలేములో ఉన్న ప్రజలు గ్రహించారు యేసుక్రీస్తు ప్రభువు వారు రాజని. అలాగే పిలాతు కూడా చక్రవర్తి. పిలాతు హేరోదు రాజు, పిలాతు చక్రవర్తి కూడా గ్రహించాడు యేసుక్రీస్తు ప్రభువు వారు రాజని. అందుకనే వారు జ్ఞానులు తెచ్చిన బహుమానం ఏంటంటే బంగారం. గమనించండి, ఈ బంగారం ఇవ్వటంలో మొదటి కారణం యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దైవత్వం. రెండవ కారణం ఏంటో అర్థం చేసుకోండి. బంగారం ఇవ్వటంలో అర్థం ఏంటంటే రాబోయే అవసరత కోసం. రాబోయే అవసరత అంటే ఇప్పుడు హేరోదు ఏమన్నాడు? నేను బతికొండగా యూదులకు వేరొక రాజా అన్నాడు కదా. 2 సంవత్సరాల వయసులోపు ఉన్న మగబిడ్డలందరినీ చంపేయమన్నాడు. అప్పుడు వీరేం చేశారు? యోసేపు మరియా ఎవరికి కనబడకుండా కొంతకాలం ఐగుప్తు వెళ్ళిపోయి తలదాచుకున్నారు. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళటానికి కానీ అక్కడ కొంతకాలం ఉండటానికి కానీ వీళ్ళకి ద్రవ్యము, డబ్బు అవసరం అవుద్ది కదా, దానికి ఉపయోగపడుద్ది అన్న రీతిలో జ్ఞానులు ముందుగానే వివేచించి దేవుడు వారిని ప్రేరేపించి వారి ద్వారా బంగారాన్ని కానుకగా ఇప్పించాడు. గమనించండి, మనం కూడా బంగారం డబ్బులు ఉన్నప్పుడు, పంట బాగా పండినప్పుడు కొంత బంగారం కొనుక్కున్నాం అనుకోండి, తర్వాత ఎప్పుడైనా అవసరతలో ఉంటాం, పంట వేసేటప్పుడు, ఎరువులు కొనేటప్పుడు, అప్పుడు బంగారం ఏం చేస్తాం? కోఆపరేటివ్ బ్యాంకులో తాకట్టు పెడతాం. తప్పేం కాదు. మన ఉద్దేశం ఏంటి? అవసరతకి ఉంటుందని ముందుగా కొంత కొనుక్కున్నాం, దాని అవసరాన్ని బట్టి కొంత తాకట్టు పెట్టి తెచ్చాం. ఇప్పుడు అదే రాబోయే అవసరత. యేసుక్రీస్తు ప్రభువు వారికి రాబోయే అవసరత ఏంటంటే కొంతకాలం పాటు ఐగుప్తు దేశంలో తలదాచుకోవాలి, అక్కడ వీరికి అవసరం అవుద్దేమో అని. ఇంకొకటి, బంగారం ఇవ్వటంలో మరొక కారణం ఏంటంటే బంగారము స్వచ్ఛతకు గుర్తు. అందుకనే బంగారాన్ని ఏమంటారు? మేలిమి బంగారం అంటారు. ఒకవేళ అది మేలిమి బంగారం కాకపోతే ఏమవుద్ది? కాకి బంగారం అంటారు. అంటే రోల్డ్ గోల్డ్ అంటారు, లేకపోతే ఏదైనా అంటారు. కాకి బంగారం, మేలిమి బంగారం కాదు. ఆ రీతిగా బంగారం ఇవ్వటంలో వీరి ఉద్దేశం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అన్న మాట ఏంటంటే నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. అందుకనే బంగారము అందుకు ఆయనకు కానుకగా ఇవ్వబడింది. గమనించండి, ఆ రీతిగా చూడగలిగితే మరి చాలా దూరం, చాలా కాలం వారు ప్రయాణం చేసి జ్ఞానులు మొదటిగా బంగారాన్ని ఇచ్చారు. రెండవ బహుమానాన్ని గమనించండి, వాళ్ళు రెండవది సాంబ్రాణిని ఇచ్చారు.
సాంబ్రాణి పరిమళ సువాసనను ఇచ్చేది. గమనించండి, ఇది దేన్ని గుర్తు చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు పూజ్యనీయుడు, ఆయన మన స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు అనేది మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆరాధనకు ఆయన యోగ్యుడు, సాంబ్రాణి అందుకే గుర్తు చేస్తూ ఉంది. అందుకనే చాలామంది ఈ సువాసనతో పాటుగా ఆరాధనా భావంతోనే సాంబ్రాణిని ఉపయోగిస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారికి వారు సాంబ్రాణి ఇచ్చారు అంటే ఆయన ఆరాధనలకు యోగ్యుడు. సాధారణంగా పిల్లల చోటకి వెళ్ళినప్పుడు చెప్పాక ఆట వస్తువులు ఇస్తారు, అంతే కదా. పిల్లోడిని పట్టించుకుంటారా, తల్లిదండ్రులతో మాట్లాడతారా? హాస్పిటల్లో పిల్లోడు పుట్టాడు, పిల్లోడితో మాట్లాడతారా, పిల్లోడి తల్లిదండ్రులతో మాట్లాడతారా? ఇక్కడ జ్ఞానులు తల్లిదండ్రులతో మాట్లాడట్లా, యేసు ప్రభుతోనే మాట్లాడుతున్నారు, ఆయననే ఆరాధిస్తున్నారు. ఒకవేళ మనం ఈ అభిప్రాయం కాకుండా మనకి వేరొక అభిప్రాయం ఉందనుకోండి, మరియమ్మ యేసేపు లేకుండా యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారా అనే అభిప్రాయం ఉంటే మనం కూడా పప్పులో గాలేసినట్టే. జ్ఞానులు, అందుకనే వారిని జ్ఞానులు అన్నారు. వారు వాస్తవానికి ఆ నక్షత్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు, ఆనందించారు, అమ్మో రాజు ఖచ్చితంగా పుట్టాడు అని. తీరా యేసుక్రీస్తు ప్రభువు వారిని చూసి వారు అత్యానంద భరితులయ్యారంట. అంటే ఆనందాన్ని మించిన ఆనందం వారికి కలిగింది యేసుక్రీస్తు ప్రభువు వారిని చూడగానే, అందుకనే ఆయనను ఆరాధించారు. గమనించండి, ఈ సాంబ్రాణి సాధారణంగా ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం మీద ఎక్కువ ఉపయోగించేవారు. కారణం ఏంటంటే సాంబ్రాణి బలిపీఠం మీద బలి అయిపోతున్న యజ్ఞ పశువు ఉంటుంది కదా, అది గొర్రె కావచ్చు, మేక కావచ్చు, లేకపోతే దూడ కావచ్చు, అవి కాలుతా ఉన్నాయి అనుకోండి ఆ బలిపీఠం మీద. ఏదైనా ఇప్పుడు కోడే మనం నిప్పుల మీద కాలుస్తుంటే ఏ వాసన వస్తుంది? కోడి భరించలేం కదా వాసన. అలాగే జంతువు కాలుతున్నప్పుడు అదే వాసన వస్తుంది. ఆ వాసన రాకుండా ఉండటానికే సాంబ్రాణి బలిపీఠం మీద ఎక్కువగా వాడేవారు. అది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరాధనీయుడు మాత్రమే కాదు, ఆయన మన పాపాల నిమిత్తం బలి కాబోతూ ఉన్నాడు. యజ్ఞ పశువుగా ఆయన మన నిమిత్తం శాపగ్రస్తునిగా మారి దహన బలిగా ఆయన అర్పించబడబోతూ ఉన్నాడు. పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడబోతూ ఉన్నాడు అని ఈ సాంబ్రాణి మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకనే గమనించండి, నిర్గమాకాండము 30వ అధ్యాయం 34వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపిచందనము, గంధపు చెక్కను, ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యము చేయవలెను. అది సుగంధ ద్రవ్యం మేలకొని పని చొప్పున కలుపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. గమనించండి, అంటే ఎక్కడ వాడుతున్నారు దీన్ని? ఆ బలిపీఠం మీద పశువులను బలిచ్చేటప్పుడు వాడుతున్నారు. అలాగే మన నిమిత్తం కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మీద అలాగే అయిపోయాడు కదా. ఎలాగైపోయాడు? ఆయన కూడా యజ్ఞ పశువుగానే అయిపోయాడు. మనకు బదులుగా ఆయన శిక్షను అనుభవించాడు. ఈ సాంబ్రాణి ఆయన ఆరాధనలకు యోగ్యుడు అని మాత్రమే కాదు, ఆయన మన నిమిత్తము యజ్ఞ పశువుగా బలిపీఠం మీద బలైపోతున్నాడు అన్నదాన్ని కూడా మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. అందుకని ఆయన మన నిమిత్తం బలైపోయి మనకు ఒక సువాసనని ఇచ్చాడు, అదే సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని బట్టే మనం అనేకులకు కూడా కనపరుచుకుంటాం. పౌలపోస్తలుడు కూడా అంటాడు, గమనించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. మనం ఎలాగున్నామంట? రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. గమనించండి, క్రీస్తు సువాసనయై ఉన్నాము. ఎవరి పట్ల?
రక్షించబడే వారి పట్ల, నశించిపోతున్న వారి పట్ల. అంటే ఇది సాక్ష్యం. గమనించండి. అందుకని ఈ సాంబ్రాణి మన సాక్ష్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది. అదే రీతిగా మరొక కానుక కూడా ఇచ్చారు. అదేంటంటే బోలము. ఈ బోలము సాధారణంగా యూదులు మరణ సమయంలో సమాధి కార్యక్రమంలో వాడతారు. అలాగే వీళ్ళు చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు అప్పుడే బాలుడుగా ఉన్నాడు పశువుల పాకలో. కానీ వీళ్ళ ఆలోచన ఎంత దూరం ఉంది? జ్ఞానుల యొక్క ఆలోచన ఆయన రాజ్యరేఖము, ఆయన దైవత్వము అన్నట్టుగా బంగారాన్ని ఇచ్చారు. ఆయన యాగమైపోతాడు అని గుర్తుగా సాంబ్రాణి ఇచ్చారు. ఆయన మరణ పునరుద్ధానాలకు గుర్తుగా బోలాన్ని ఇస్తున్నారు. వీరిని సమాధి చేసేటప్పుడు బోలం అనే దాన్ని వారు ఆ సమాధి పెట్టెలో లేకపోతే ఆ సమాధి చేయబడుతున్న గుహలో ఎక్కువగా వాడతారు. ఇదేంటంటే అరబ్ దేశాల్లో ఈ ముళ్ళ చెట్లు ఉంటాయి కదా, అంటే మనకి తుమ్మ చెట్లు లాంటివి. ఆ తుమ్మ చెట్టు నుంచి వచ్చిన బంక దాన్ని ఎండబెట్టి పొడి చేశాక దాన్ని బోలం అంటారు. ఆ బోలాన్ని ఇలా వాడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు జ్ఞానులు వచ్చే సమయానికి ఎంత వయసు ఉంటుంది అనుకుందాం? బహుశా సంవత్సరం వయసు ఉంటుంది అనుకుందాం. అంతే కదా? ఎందుకని అంటే మరి నక్షత్రం అయితే ఆయన పుట్టినప్పుడే పుట్టింది, కానీ వీళ్ళు వెంబడిస్తూ ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ప్రయాణిస్తూ వచ్చారు. అంటే అటు ఇటుగా ఆయనకు ఇంచుమించు సంవత్సరం వయసు ఉంటుంది అనుకుందాం. కానీ ఆయన భవిష్యత్తును అంచనా వేస్తూ వీళ్ళు గ్రహింపులోనికి తెచ్చుకొని ఈ బోలాన్ని తీసుకొస్తున్నారు. గమనించండి. ఇప్పుడు ఈ బోలం ఎలాగా అందుబాటులోకి వస్తుందని చెప్పాను. ఆ తుమ్మ చెట్టు లేకపోతే ఆ ముళ్ళ చెట్టు బంకలో నుంచి దాన్ని ఎండబెడితే పొడయి అది బోలం అవుతుంది. ఇది ఏంటంటే మృతదేహాన్ని పాడవనివ్వదు సమాధిలో ఆ రీతిగా ఉండటానికి. అది వాడారు కాబట్టే ఇప్పుడు మనం సైంటిఫిక్గా ఆలోచిస్తే మమ్మీలు ఉంటాయా, మమ్మీస్ అంటారు ఈజిప్టులో మమ్మీలు. వాటికి రాసినవి ఇవే. అందుకనే ఈ రోజుకి అవి అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి ఆ మృతదేహాలు. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా అదే ఇచ్చారు. గమనించండి. ఎందుకనంటే ఆయన దేహం అసలు పాడవకూడదు అని. గమనించండి. ఈ పొడి ఎలాగొస్తుందని చెప్పాను? ఆ బంక ఎండిపోయి పొడిగా మారటం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు గవిని వెలుపల, అనగా ఊరి వెలుపల అందరూ చూసే విధంగా, దారిన పోయేవాళ్ళు అందరూ చూసే విధంగా ఆయన శ్రమ పడ్డాడు. చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా యూదులకు రాజంట అని హేళనగా చూసేలాగా ఆ శిలువ మీద రాయబడి ఉంది. పై విలాసము అన్నారు, దాన్ని రాయబడి ఉంది. చూశారు, ఎగతాళిగా నవ్వుకున్నారు. ఆయన అక్కడే శిలువ మీద మరణించాడు. అలాగే ఎండకు ఎండిపోయి ఆయన పొడిగా మారాడు. ఆయన పునరుద్ధానుడై మనకి కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. గమనించండి. ఆఖరికి ఆయన పొడిస్తే ఆయన ఒంట్లో నుంచి రక్తం రాలేదు. ఎందుకని? చెమట రూపంలో రక్తం కూడా ఆయన ఒంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇంకేం మిగిల్చుకోలేదు ఆయన. అంతా పోగొట్టేసుకున్నాడు, ఏమీ పోగేసుకోలేదు. ఆ రీతిగా ఆయన మరణించి సమాధి చేయబడి 3వ రోజున ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. గమనించండి. ఆయన ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వన ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తూ సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని ఆయన తిరిగి తనతో పాటు తీసుకువెళ్ళటానికి 2వ రాకడలో ఆయన రాబోతూ ఉన్నాడు. వీరిని ఊరికినే జ్ఞానులు అనలేదండి. వీరిని జ్ఞానులని ఎందుకు అన్నారో తెలుసా? అసలు క్రిస్మస్ ఉన్నదే ఆయన పుట్టిందే చనిపోవటం కోసం. అవునా కదా? ఆయన పుట్టిందే చనిపోవటం కోసం. మానవాళి పాపాలన్నిటి కోసం ఆయన చనిపోవటం కోసమే ఆయన పుట్టాడు. అందుకనే క్రిస్మస్ ఉన్నదే గుడ్ ఫ్రైడే కోసం. మరి గుడ్ ఫ్రైడే ఎందుకుంది? ఈస్టర్ కోసం. ఆయన ఎందుకు చనిపోయాడు? 3వ రోజున ఆయన తిరిగి లేవటం కోసం, పునరుద్ధానుడు అవటం కోసం. మరి ఈస్టర్ ఉన్నదే ఆయన 2వ రాకడ కోసం. ఆయన పునరుద్ధానుడు అయ్యిందే ఆయన 2వసారి రావటం కోసం. గమనించండి. అంత గొప్ప ప్రణాళికను వీళ్ళు గ్రహించారు. దానికి తగ్గట్టుగా వీరు కానుకలు తీసుకొని వచ్చారు కదా. అప్పుడే పుట్టిన పిల్లోడికి మనం
200, 300 రూపాయలు విలువ చేసే పార్కర్ పెన్ ఇస్తామా? ఇవ్వం. వీడికి ఏం ఉపయోగపడుద్ది ఇది అనుకుంటాం కదా. ఓ 2-3 సంవత్సరాల వయసు ఉన్న వాడికి బుల్లెట్ కొని పెడతామా? అప్పుడే ఏం అవసరం ఉంటుంది అనుకుంటాం. కానీ ఈ జ్ఞానులు ఏం చేశారో చూడండి. ఆయన పుట్టుకను గ్రహించారు, ఆయన భవిష్యత్తులో ఏం కాబోతున్నాడో చూసుకున్నారు. వాటన్నిటికీ లెక్క సరిపోయేలాగా వాళ్ళ కానుకలు కూడా అలాగే ఉన్నాయి. అందుకే వాళ్ళు జ్ఞానులయ్యారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళు అర్పించిన కానుకల్లో ఎంత మర్మం ఉంది. కాబట్టి క్రిస్మస్ సమయంలో అనేకమైన విషయాలను మనం ధ్యానం చేస్తూ వెళ్తున్నాం. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు వారికి అర్పించబడిన కానుకలు ఆయన భవిష్యత్ ప్రణాళికను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దేవాది దేవుని మహోన్నతమైన చిత్తాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు పంపించబడ్డాడో అన్నదానికి గుర్తుగా కానుకలు మనకి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి విషయాలను మనం తలపోసుకుంటూ ఉందాం. దాన్ని బట్టి మన విశ్వాసాన్ని పెంపొందించుకుందాం, అనేకమైన మేళ్లను పొందుకుందాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,